ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. థంబ్నైల్ చూసారు కదండి. భార్యాభర్తలు అన్యోన్యంగా అనురాగంగా ఉండేందుకు, ఇంకా అలాగే సుఖశాంతులు ఇంట్లో వర్ధిల్లేందుకు, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేందుకు అన్నింటికి కూడాను ఒకటే సొల్యూషన్. అది కూడాను మన కోరికలు తీర్చే ఒక చక్కటి రుద్రాక్ష ఇంట్లో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. మరి అదేనండి ఆ రుద్రాక్ష మనం ఇంట్లో ఎలా స్థాపించుకోవాలి, ఇంకా ఆ రుద్రాక్షని ఎలా పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలోని నేను క్లుప్తంగానైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని దేవుడి గురించి, తంత్రాలు, మంత్రాలు, యంత్రాల గురించి, ఇంకా బ్యూటీ టిప్స్ గురించి, మెడికేటెడ్ క్రీమ్స్ అండ్ సోప్స్ గురించి కూడాను ఉంటాయి. తప్పకుండా చూడండి. మరి ఈ రోజు మనము ఒక చక్కటి రుద్రాక్ష గురించి అయితే తెలుసుకుందామండి. ప్రతి ఇంట్లో కూడాను కావాల్సింది ఏంటి అని అంటే సుఖశాంతులు. సుఖము శాంతి రెండు కావాలి. ఈ సుఖము శాంతి ఎప్పుడు కలుగుతాయి అని అంటే అన్ని పుష్కలంగా ఉన్నా కూడా కొంతమంది ఇళ్లలోనే అవి అయితే ఉండవు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. డబ్బులు ఉండనివ్వండి, ఎంత డబ్బులు ఉండనివ్వండి, వాళ్ళు అనుకున్నదన్నీ కూడాను సాధించనివ్వండి, కానీ వాళ్ళకి సుఖం అనేది ఉండదు. మన ఇంట్లోనే కదండి మనకు సుఖం ఉండేది. అలాంటి ఇంట్లోని సుఖశాంతులు లేకపోతే ఆ మనిషి ఎలాగా జీవించగలడు చెప్పండి? రోగాలు వస్తాయి. అంతేకాకుండా ఏవో తెలియని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటాడు. బయటికి కనిపించవు. లోపల మదన పడిపోతూ లోపల కుంగి కుసించుకుపోతూ ఉంటాడు. అలాగే లోపలే కుళ్ళిపోతూ ఉంటారనమాట. బయట వాళ్ళు అందరూ కూడా చూపర్లకి ఎలా అంటే అబ్బా వీళ్ళకి అన్నీ ఉన్నాయి, వీళ్ళు కోరుకున్నవన్నీ కూడా సాధించుకున్నారు అని అన్నట్టుగానైతే కనిపిస్తారు. కాకపోతే లోపల చూస్తే వాళ్ళకి ఏదో తెలియని బాధ, వాళ్ళకి ఏదో తెలియని అశాంతి అయితే మిగిలి ఉంటాయి. మరి దానికి గల కారణము వాళ్ళ ఇంట్లోని సుఖశాంతులు లేకపోవడం. మరి ఇటువంటి సుఖశాంతులు కలగాలి, ఇంకా అలాగే కోరుకున్నవి నెరవేరడం కోసము కొంతమందికి సంతానం అయితే ఉండదు. అటువంటి వారు కూడాను చక్కగా ఈ రుద్రాక్షను పెట్టుకొని 41 రోజులు దీక్షగాను గనక చేసినట్లయితే నేను చెప్పిన విధంగాను ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అయితే కలుగుతుంది. మరి అసలు ఈ రుద్రాక్ష ఏంటి, దేని గురించి చెప్తున్నారు? ప్రతి రుద్రాక్ష కూడా అందరికీ పడదు కదా. కొన్ని రుద్రాక్షలు మాత్రమే అందరికీ కూడా నప్పుతాయి. మరి ఈ రుద్రాక్షని ధరించాలి కదా, ఈవిడేంటి స్థాపించాలి అని అంటున్నారు అని అనుకోకండి. ఈ రుద్రాక్షే ఇదిగోండి, మా ఇంట్లో కూడా ఉంది. గౌరీ శంకర రుద్రాక్ష. ఇదిగో ఈ రకంగానైతే ఉంటుంది చూడండి. రెండు కూడాను ఈ రకంగా కలిసి అయితే ఉంటాయి. దీంట్లోనే ఇంకొక రకం కూడా ఉంది. ఇదిగోండి, వీటిని గౌరీ శంకర రుద్రాక్షలు అని అంటారు. ఇవి మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి. అలాగే మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా కాశీ లాంటివి వెళ్ళినప్పుడు అక్కడ మనకి డైరెక్ట్ గానైతే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. అది కూడాను విత్ సర్టిఫికెట్ ఉన్నవే కొనుక్కోండి. సర్టిఫికెట్ లేనివి మనకి డౌట్ఫుల్ గా అనిపించినవి కొనకండి. అసలు వాళ్ళు ఎంత రేట్ చెప్పినా కూడా కొన్ని ఏంటి అని అంటే అవి నకిలీవైనా కూడాను ఎక్కువ రేట్ చెప్పి అమ్మేయడం అయితే జరుగుతుంది. కాకపోతే అవి ఒరిజినల్లా డూప్లికేటా అనేది మనకు తెలిసి ఉండాలి. ఇంకా అలాగే ఇలాంటి రుద్రాక్షలు మనము కనిపెట్టాలి అని అనుకుంటే ఒక 2 రాగి నాణాలు గనక ఉన్నట్లయితే మీ దగ్గర చక్కగా వాటిని తీసుకువెళ్ళండి. ఒక రాగి నాణం పట్టుకొని దాని మీద ఇది పెట్టండి రుద్రాక్షని. ఇంకొక రాగి నాణం దాని మీద ఇలా ఆంచితే చాలు. ఏమవుతుందంటే జస్ట్ ఇలా టర్న్ అవుతుంది. ఇలా జస్ట్ ఒక చిన్న మూమెంట్ అన్నమాట. తెలియని మూమెంట్, చిన్న మూమెంట్ మనం ఇలా పెట్టేసరికి అది మ్యాగ్నెటిక్ పవర్ లాగా చిన్నది ఇలా కదులుతుంది అనమాట. మరీ ఇలా రౌండ్గా ఏం తిరిగిపోదు, చిన్న మూమెంట్ ఉంటుంది. ఓకేనా? అదొక టెస్ట్. ఇంకొకటి వచ్చేసి పచ్చి పాలల్లోని వేసి రుద్రాక్ష వేసి ఉన్నిస్తే దీంట్లో ఉన్న వేడి తత్వం వలన ఏమవుతుంది అని అంటే ఒక రోజంతా వేసి ఉన్నించినా కూడాను ఆ పాలు అనేవి విరిగిపోకుండా చక్కగానైతే ఉంటాయన్నమాట. ఇది 2వ రకం పరీక్ష. మరి వాళ్ళు అలాగ ఇవ్వరు కదా మనకి. ఈ కాయిన్ టెస్ట్ అయితే ఈజీగా మనము వాళ్ళు చూపించగానే చేసుకోవచ్చు. మన దగ్గర కాయిన్స్ ఉంటాయి. రాగి కాయిన్స్ అయితే ఉండాలి. ఏవైనా దేవుడివైనా ఏవైనా మీ దగ్గర ఉన్నాయనుకోండి, తీసుకెళ్లి టెస్ట్ చేయొచ్చు. ఇదే కాదు, మిగతా రుద్రాక్షలన్నింటికీ కూడాను ఇవే టెస్ట్లు. అంతేకాకుండా రుద్రాక్షని మనము ఎక్కువ కాలం బాగా అవి పాడవకుండా దీనిపైన ఉన్న చూడండి చిన్న ఇలాగా ఉంటాయి కదా,
ఇవి ఊడొచ్చేయకుండా పాడవకుండా ఉండాలి అని అంటే చక్కగాను జాస్మిన్ ఆయిల్ అని దొరుకుతుందండి. ఆ జాస్మిన్ ఆయిల్ సుగంధభరితంగానైతే ఉంటుంది. చక్కగా అందులోని ఇవి వేసేసి 41 రోజులు వదిలేసి ఆ తర్వాత మనం అవి వాడుకోవచ్చు. ఏది మీరు కాయ పరిమాణంలో తీసుకున్నట్లయితే కాయ పాళంగా దొరుకుతుంది రుద్రాక్ష. అలాంటివి ఏంటంటే ఒళ్ళు చేసిన తర్వాత మనకి రుద్రాక్ష లోపల ఉన్నది రుద్రాక్ష బయటపడుతుంది. అలాంటివి మరి పచ్చిగా ఉన్నవి అవి బాగా ఇలా ఆయిల్లో నానబెట్టి ఆ తర్వాత మనము వాటిని వాడుకోవచ్చు. మరి ఇన్ని రకాలుగానైతే రుద్రాక్ష అయితే ఉంటుంది. అయితే మెయిన్ వచ్చేసి గౌరీ శంకర్ రుద్రాక్ష ఇంట్లోని భార్యాభర్తలకి కలహాలు ఉండేటప్పుడు, అలాగే పిల్లలు సంతానం లేనప్పుడు, ఇంకాను దాంతో పాటుగాను ఇంట్లోని సుఖశాంతులు లేనప్పుడు ఈ గౌరీ శంకర్ రుద్రాక్షని చక్కగా ఇంట్లోని స్థాపించుకొని సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే గౌరీ శంకరుడు అన్నమాట. ఈ రెండును వాళ్ళిద్దరే అనుకుంటూ వీటిని పెట్టి చక్కగాను వీటిపైన కుంకుమార్చన అయితే చెయ్యాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చక్కగాను ప్రతిరోజు కూడాను కొంచెంగా పసుపు కుంకుమ వాటి మీద వేస్తూ పూజ అయితే చేసుకోండి. అలా చేసి అక్కడ నైవేద్యంగాను పాలను ప్రసాదంగా పెట్టి అందులో పటికీ బెల్లం వేసి నైవేద్యంగా పెట్టి సంతానం కావాలి అని కోరుకుంటూ మీరు ఆ పాలని పూజ అనంతరము హారతి ఇచ్చుకున్న తర్వాత మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడాను సగం సగం తాగండి. రాగి పాత్రలోని వేసుకోండి. ఆ పాలని సగం సగం తీసుకోండి ప్రసాదం కింద. పూజ అనంతరం అంటే 41 రోజులు అయిపోయిన తర్వాత మీరు అన్నదానం ఎక్కడైనా మీ మటుకు మీరు వండి చేస్తారో, లేదంటే ఎవరికైనా క్యాటరింగ్ ఇచ్చి చేపిస్తారో, లేదంటే వేరే చోట ఎక్కడైనా అన్నదానం చేయించాలి అనుకుంటే డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు. ఇలా అన్నదానం చేయించినట్లయితే ఖచ్చితంగా అక్షరాలు అయిపోయి పిల్లలు పుట్టిన వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తలకి కలహాలు ఉన్నవారు, అటు భర్త కావచ్చు లేదంటే ఇటు భార్య కావచ్చు, మీరేం చేస్తారు అని అంటే ఈ గౌరీ శంకర్ రుద్రాక్ష పైన ప్రతిరోజు కూడాను అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకుంటూ పసుపు కుంకుమతోని అర్చన అయితే చేసుకోవాలి. చేసి ఆ బొట్టునైతే నుదుటన ధరించాలి. ఇలా చేయడం వలన కూడాను స్వామివారి అమ్మవారి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. భార్యాభర్తల కలహాలు అనేవి దూరం అయిపోతాయి. వాళ్ళిద్దరూ సంతోషంగా సుఖంగానైతే ఉంటారు. ఇంకా సుఖం కోసం సౌఖ్యం కోసం చేసేవాళ్ళు అంటే ఇంట్లోని అందరూ కూడాను కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా సుఖంగా ఉండాలి అని కోరుకునేవారు ఈ రుద్రాక్షని చక్కగాను ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకొని మీరైతే పూజ చేసుకోండి ప్రతి నిత్యము కూడాను. అలాగే ప్రత్యేకించి ఒక దాని మీద విభూది, మరొక దాని మీదేమో పసుపు కుంకుమ వేసి, అంటే స్వామివారు అమ్మవారు అని మనం అనుకొని చిన్నదాని మీదేమో పసుపు కుంకుమ, పెద్దదాని మీదేమో విభూతి వేసి మనము పూజ అయితే చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లోని సుఖశాంతులు అనేవి కలుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, అవరోధాలు ఎదురవుతున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లలోని ఎలా ఉంటుంది అంటే చూపర్లకి బాగుంటుంది, మేడు పండు చూడ మేలుమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా లోపల పొట్ట విప్పి చూస్తే అంతా గెలేజే. ఇంకా వాళ్ళ ఇంట్లో అంతా కూడాను ఇలానే ఉంటుందన్నమాట, ఇబ్బందికరంగానైతే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ ఇళ్లలోని కూడాను ఇలాంటివి పెట్టుకోవడం వలన, ఇలాంటివి స్థాపించుకోవడం వలన మనకి చాలా మంచిది. అండ్ ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు ధరించవచ్చా ధరించకూడదా అని అంటే కొన్ని సందర్భాల్లోనైతే తీసేయవలసి ఉంటుంది. మగవారు ఆడవారు కూడా ధరించుకోవచ్చు. అయితే గృహస్థాశ్రమం పాటించేవారు అంటే భార్యాభర్తలు కలిసి ఉండేటప్పుడు ఇలాంటివి వేసుకొని సంసారం చేయడం అది కరెక్ట్ కాదు కదా. అందుకనే రాత్రిపూట తీసేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా కొంతమంది ఏమో ఇలా వాష్రూమ్కి వాటికి వెళ్ళేటప్పుడు తీసేస్తూ ఉంటారు అనమాట. అలాగా మార్చి స్నానం చేసుకున్న తర్వాత పద్ధతి ప్రకారం మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజించుకొని మనము వేసుకోవచ్చు. చాలా మంది ఏంటి అని అంటే ఇలాంటి కరుంగళి మాల గాని లేదనంటే ఇలాంటి రుద్రాక్షలు ధరించేటప్పుడు ఖచ్చితంగా వారు ఇవి పాటించే చేస్తారు. అంతేకాకుండా నాన్ వెజ్ తిన్నవారు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. తినే రోజులు వాళ్ళు తీసేసి పక్కన పెట్టేస్తున్నారు. ఆ తర్వాత మర్నాడు మళ్ళీ శుచి అయ్యి స్నానం చేసుకొని ధరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఒక్క విషయం చెప్తాను చూడండి. తినడం మానేస్తే ఫుల్ గా మానేసేయండి. మానేసి మీరు ఇలాంటి ధారణ చేసుకొని మీరు కంప్లీట్ గా అందులోనైతే ఉండండి. లేదు అని అంటే తినేసి ఈ పూట మరి నిన్న తిన్నారు, అది అరిగి మళ్ళీ మీ కడుపులోనే శుభ్రం అవ్వాలి కదా, మళ్ళీ కడుపులోనే కదా ఉంటుంది, మరి బాడీలో ఉన్నట్టే కదా.
అలాంటప్పుడు మీరు మళ్ళీ మర్నాడు స్నానం చేసేసి వేసేసుకుంటాం అంటే ఎలా కుదురుతుంది? అదే నాకు చిన్న డౌట్ ఉండే. అయితే ఒక పెద్ద ఆయన్ని అడిగాను నేను, పీఠాధిపతిలే ఆయన కూడాను. ఆయన్ని అడిగితే అన్నారు, మానేస్తే ఫుల్ గా మానేయాలమ్మా, ఇలాగా సగం సగం చేయకూడదు. మరి వాళ్ళకి అచ్చొచ్చిందంటే బాగానే జరుగుతుంది, లేకపోతే దాని వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పారు. మరి అలానే ఉంటాయి. కొంతమందికి ఏంటి అని అంటే కొన్న తర్వాత అవి అస్సలు పడవు అనమాట. పడకపోవడానికి కారణాలు ఇదిగో ఇవే. అందుకనే ధారణ చేయకుండా ఇంట్లోని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకున్నాం అనుకోండి, మీరు ఎలా ఉన్నా కూడాను పర్వాలేదు. పూజ చేసే సమయానికి మీరు చక్కగా శుచి అయ్యి వెళ్తారు కాబట్టి దేవుడి మందిరంలోని మనం పూజ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంట్లోని అందరికీ కూడా ప్రొటెక్షన్ అది ఉండడం వల్ల. ఓకేనా? చెప్పిన విధంగాను మీరు చెయ్యండి. ఇంట్లో ప్రతిష్ఠ చేసుకొని చక్కగాను మీరు ప్రతి నిత్యము కూడాను పూజ అయితే చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఇంటికి కూడా ప్రొటెక్షన్ గానైతే ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది స్నేహితులకి ఈ వీడియోని. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.